హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ సంబంధించి 6,000 పెన్షన్ సంబంధించి డిజిబుల్ పెన్షన్ సంబంధించి సదరన్ స్లాట్స్ బుక్ చేయడం జరిగింది. మార్నింగ్ సెక్షన్ లో సైట్ స్లోగానే ఉంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ మధ్యాహ్నం 2 గంటల నుండి చాలా ఫాస్ట్ గా ఉంది. ఏవైతే స్లాట్ బుక్ చేయాలనుకుంటున్నారో ఆ స్లాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం 21 రకాల డిజబిలిటీస్ ఆ యొక్క కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇక్కడ కొత్తగా కొంచెం సైట్ మోడిఫికేషన్ చేశారు. నేను ఆ సైట్ ఏ విధంగా ఉంది అంటే ఆన్లైన్ సైట్ లో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతా ఉంది, ఎటువంటి పర్టికులర్స్ అడుగుతా ఉంది అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. టాపిక్ భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుందండి. స్లాట్ రిజిస్ట్రేషన్ డేట్ కూడా వస్తుంది. అక్కడ సర్నేమ్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఆధార్ నెంబర్ కూడా లాస్ట్ 4 digits కనిపిస్తూ ఉంటాయి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో సైట్ ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా స్టార్టింగే ఆధార్ నెంబర్కి ఓటీపీ చెప్పాల్సిందే. సో మీరు రేషన్ కార్డు, ఆధార్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక రేషన్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు, పాన్ కార్డు సరిపోతుంది. ఓకే, రైట్. ఇక్కడ నేను ఎప్పుడైతే ఆధార్ నెంబర్ కొట్టారో అకార్డింగ్ టు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ అని వచ్చేస్తాయి. ఐ మీన్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆధార్ కావచ్చు, ఏజ్ కావచ్చు, జెండర్ కావచ్చు, అవన్నీ వచ్చేస్తాయి. మీరు ఫిల్ చేయాల్సింది ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మ్యారియల్ స్టాటస్ అంటే ఏదైనా మ్యారీడా, అన్మ్యారీడా, డివోర్స్ అని ఉంటుంది. అదేవిధంగా అక్కడ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఆల్సో. క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, ఏదైతే క్యాస్ట్ అయితే క్యాస్ట్. అదేవిధంగా మనకి ఇక్కడ రిలీజియన్ హిందూ పెట్టుకుంటాము. రేషన్ కార్డు ఉంటే నెంబర్ వేస్తాం, ఆప్షనల్, స్టార్ మార్క్ అయితే లేదు. ఓటర్ కార్డు ఉంటే పెడతాం, స్టార్ మార్క్ అయితే లేదు. పెన్షన్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. ఐడెంటిఫికేషన్ మార్క్, మోల్స్ అంటాం కదండి, మోల్స్ అంటే 2 పుట్టుమచ్చలు మనకి ఎక్కడెక్కడ ఏదో ఉన్నాయో అక్కడ క్లియర్ గా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 2 పుట్టుమచ్చలు ఖచ్చితంగా మీకు తెలియాలి. లేటప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్ళండి. అయితే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్ళండి. దాంతోపాటు పుట్టుమచ్చలు 2 చూసుకుని వెళ్ళండి. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ డిజేబిలిటీ బై బర్త్ పుట్టుకతో వచ్చిందా అని అడుగుతారు. మీరు చెప్పగలగాలి పుట్టుకతో వచ్చిందా లేదా పుట్టిన తర్వాత వచ్చిందా డిజేబిలిటీ అనేది కూడా చెప్పగలగాలి. తర్వాత మనకి కాన్స్యూనియస్ మ్యారేజ్ ఆఫ్ పేరెంట్స్ అంటే మేనరకం చేసుకున్నారా, పెళ్లి మేనరకం చేసుకుంటే ఇలాంటి జెనెటిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ అప్లికెంట్ కి ఫాదర్, మదర్ ఉంటారు కాబట్టి నెక్స్ట్ లేకపోతే గార్డియన్ పెడతాం. అలాగే రిలేషన్. సో అలాగే పర్మనెంట్ అడ్రస్ మనకి డోర్ నెంబర్, డిస్టిక్, మండల్, పంచాయతీ, విలేజ్, హ్యాబిటేషన్, వార్డ్ నెంబర్, అలాగే పిన్ కోడ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ వే మనం అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ పర్టికులర్స్ ఏంటంటే అక్కడ ప్రెసెంట్ అడ్రస్ ఈజ్ ద సేమ్ యాజ్ ద పర్మనెంట్ అడ్రస్ అంటే ఓకే, టిక్ పెడితే టిక్ మార్క్ చేస్తే ఆటోమేటిక్ గా పైన ఉన్న అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది. లేదంటే ప్రెసెంట్ అడ్రస్ మారిన అడ్రస్ పెట్టాలి. అదేవిధంగా ఎంటర్ పిన్ కోడ్ కొడతాము. అప్లోడ్ సపోర్టింగ్ ప్రూఫ్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము అప్లోడ్ సిగ్నేచర్ లేకపోతే థంబ్ అప్లోడ్ చేయాలి. ఓన్లీ జేపీజీ అండ్ పిఎన్జీ ఇమేజ్ విత్ సైజ్ 3 KB to 30 KB అలౌడ్. సో ఇది ఇంపార్టెంట్. వాళ్ళు చూసుకుంటారు, డిస్ప్లేస్ని చూసుకుంటారు. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే థంబ్ కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే సంగతి తెలియాలి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ ప్రూఫ్. ఆధార్ అంటే ఆధార్ కార్డు పెడతాం కాబట్టి ఆధార్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 20 KB to 100 KB అని ఇచ్చాడు. ఆ సైజులో అక్కడ ఉన్న డిస్ప్లేషన్ లాగిన్ లో పెట్టుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ఐడి ప్రూఫ్. ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది పాన్ కార్డ్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ అవ్వచ్చు, ఓటర్ కార్డ్ అవ్వచ్చు. ఇవి ఉంటే అవి ఐ మీన్ పాన్ కార్డు, ఓటర్ కార్డు, అలాగే రేషన్ కార్డు ఉంటే వర్షం. తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు టోటల్గా మీరు చూసినట్లయితే సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి. అలాగే ఒక 3 ప్రూఫ్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఐడెంటిటీ, ఒకటి అడ్రస్, అలాగే ఒకటి ఆధార్. సో అంటే ఇక్కడ ఆధారు, రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. లేదు ఆ రేషన్ కార్డు లేదు సార్ మాకు రాలేదు అంటే మీరు ఓటర్ కార్డు లేదంటే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు. సో అదేవిధంగా స్లాట్ బుకింగ్ ఎగ్జిస్టింగ్ పర్సంటేజ్ డిస్ట్రిక్ట్ అంటే ఎగ్జిస్టింగ్ అంటే మామూలుగా చాలా మంది ఫస్ట్ టైం మనం ఏదైతే సదరన్ సర్టిఫికేట్ జారీ చేస్తున్నామో దాన్ని జనరల్ ఇష్యూ అంటాం. అంటే ఫస్ట్ టైం ఇష్యూ చేసేదాన్ని. అదే మనము ఫస్ట్ టైం ఇష్యూ చేసాము అక్కడ టెంపరీ డిజేబిలిటీ అని, పర్మనెంట్ డిజేబిలిటీ వల్ల టెంపరీ డిజేబిలిటీ అని వచ్చింది అనుకున్నాం. సో మీరు పర్మనెంట్ డిజేబిలిటీ కోసం మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. దాన్ని అప్పీల్ 1 అంటాము. లేదు
మీరు మీకు పర్మనెంట్ డిజేబిలిటీ అని వచ్చింది. బట్ 39% వచ్చింది. లేదా 35% వచ్చింది. మనకి మినిమం ఎంత ఉండాలి? 40% ఉండాలి. సో 40% పర్మనెంట్ ఉంటే పెన్షన్ వస్తుంది కాబట్టి, సో మీరు టెంపరరీగా ఉన్న పర్మనెంట్ చేసుకోవడానికి అప్పీల్ పెట్టుకోవచ్చు. లేదు పర్సెంటేజ్ తక్కువ ఉన్నా అప్పీల్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ టైం సదరన్ సర్టిఫికేట్ అప్లై చేయడం జనరల్ ఇష్యూ అంటాము. ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి అప్పీల్ 1 అంటాము. మళ్ళీ అదే పర్సెంటేజ్ వస్తే మళ్ళీ పెట్టుకుంటారు అప్పీల్ 2 అంటాం. 2 అప్పీల్స్ మాత్రమే వెళ్ళడానికి అవకాశం, గుర్తుపెట్టుకోండి. పదే అప్పీల్స్ లేవు. ఓకే. ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ జిల్లా హాస్పిటల్ ఉంటుంది, ఏరియా హాస్పిటల్ ఉంటుంది, సిఎస్సి హాస్పిటల్స్ ఉంటాయి, రకరకాల హాస్పిటల్స్ ఉంటాయి. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు. డిజేబిలిటీ టైప్ మీకు తెలిసిందే, ఇక్కడ లోకోమోటర్ ఆర్థోపెడిక్, మస్కులర్ డిస్ట్రఫీ, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ ఇలా ఉంటుంది. కొత్తగా మనకి మల్టీ డిజేబిలిటీ ఇచ్చాడు. ఓకేనంటే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్పీచ్ డిజేబిలిటీస్ అంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ కూడా ఇచ్చాడు. అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే అర్హత కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ మీకు అది ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఫైనల్గా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ 31 మార్చి చాలా మందికి వచ్చినాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ మామూలుగా మిగతా ఈ లోకల్ ఆర్థోపెడిక్ వచ్చేసరికి 2వ తారీఖు వచ్చినట్టు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ డేట్స్ అనమాట. సో వీటిని మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే సరైన కేటగిరీ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా చాలా మంది వెళ్ళేటప్పుడు 3 ఫోటోలు తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 3 ఫోటోలు తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, ఒరిజినల్ రేషన్ కార్డు తీసుకెళ్ళండి, ఒరిజినల్ రిపోర్ట్స్ తీసుకెళ్ళండి, మెడికల్ రిపోర్ట్స్. అలాగే సదరన్ స్లాట్ చేసిన రిసిప్ట్ ఇస్తారు కదా, సదరన్ స్లాట్ బుకింగ్ చేసిన రిసిప్ట్, ఆ రిసిప్ట్ కూడా మీరు తీసుకువెళ్ళండి. ఓకేనా. ఆ రిసిప్ట్ కూడా తీసుకువెళ్ళండి. ఒరిజినల్స్ తీసుకువెళ్ళండి. ఒక సెట్ జిరాక్స్లు కూడా తీసుకువెళ్ళండి. ఒరిజినల్స్ తీసుకువెళ్ళండి, ఒక సెట్ జిరాక్స్ తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకున్న డిజేబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్రెడీ ఉంటుంది, బట్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత మెడికల్ రిపోర్ట్స్ సపోర్టింగ్ ఉంటే తొందరగా డాక్టర్కి అర్థమవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సోదరులందరూ కూడా సదరన్ స్లాట్ బుక్ చేసుకోండి. మీకు 30వ తారీఖు అవకాశం ఉంది. నిన్న స్లాట్ బుక్ అయ్యి ఈరోజు కూడా ఓపెన్ అవుతాయి. సో ఈ రోజు కూడా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఈరోజు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అనుకున్న డేట్కి మీరు వెళ్ళాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే మీకు ఒక ఛాన్స్ కోల్పోతారు. సో బల్క్గా ఇన్ని స్లాట్లు ఉండటం వల్ల మీకు త్వరగా బుక్ అయ్యే అవకాశం ఉంది. నేను మధ్యాహ్నం చాలా ఫ్రీగా ఓపెన్ అయింది, చాలా ఫాస్ట్గా టకటక అయినాయి కూడా. సో చాలామంది చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొని అర్థం చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న గ్రామ సచివాలయంలోకి వెళ్ళండి. అంటే మీ గ్రామ సచివాలయం రాష్ట్రంలో ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకుని అంటే అప్లై చేసుకో. బట్ మీరు హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడైనా హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అది అనేది. సో అక్కడే మీరు అప్లై చేసుకున్న గ్రామ సచివాలయంలోనే హౌస్ఫుల్ మ్యాపింగ్ ఉండాలని లేదు. రాష్ట్రంలో ఎక్కడైనా హౌస్ఫుల్ మ్యాపింగ్ ఉండొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా మీరు సదరన్ స్లాట్కి అప్లై చేసుకోవచ్చు. అది అనేది. సో దయచేసి ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. ఓకే, అందరం జరగాలి.